సో యాంగిల్ బేస్డ్ మోడల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ రైట్ లెఫ్ట్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఏం లేదు, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు లెఫ్ట్ వెళ్తున్నామా రైట్ వెళ్తున్నామా అనేది నువ్వే అక్కడ ట్రావెల్ చేస్తున్నావని ఇమాజిన్ చేయి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు స్టాండింగ్ అంటే ఇలా నిల్చొని ఉన్నావు, నీకు లెఫ్ట్ వెళ్తుంటే ఏముంటుంది, నువ్వు రైట్ వెళ్తే ఏ డైరెక్షన్ ఉంటుంది, ఒకవేళ నువ్వే ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేస్తే యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ క్లారిటీ. ఓకేనా? నార్త్ వెళ్తున్నావు అనుకో, నీ రైట్ సైడ్ ఏముంటుంది, ఇప్పుడు నువ్వు డైరెక్షన్ వేసుకున్నావు కదా, ప్లస్ గుర్తు వేసుకొని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వేసుకో. నీ ఫేస్ సైడ్ అంటే నువ్వు చూస్తున్నది నార్త్ ఒకసారి పెట్టేసుకో, నువ్వు చూస్తున్నది ఈస్ట్ ఒకసారి పెట్టేసుకో, నెక్స్ట్ సౌత్ పెట్టుకో అండ్ వెస్ట్ పెట్టేసుకో. ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఎట్లా ఉన్నాయో ఒకసారి కంపేర్ చేయి, దెన్ యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ క్లారిటీ. అంతకు మించి ఏం ఉండదు దాంట్లో. మీరు భయపడుతున్నారు అంత ఏం లేదు, అంటే లెఫ్ట్ రైట్ అంటే కన్ఫ్యూజన్ అనుకుంటారు, ఏం లేదు, మనమే ట్రావెల్ చేస్తే ఎట్లుంటుంది అదొక్క క్లారిటీ తీసుకోండి. ఓకేనా? అంతే, మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చూసుకోవాలి. ఓకే, సో ఒక్కసారి స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకేనా? అయితే మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకి స్టార్టింగ్ బేసిక్స్ చెప్పినాం కదా, అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయండి, మళ్ళీ ఒకసారి వీడియోని చూసుకోండి, యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ క్లారిటీ, నో డౌట్ ఇన్ దట్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ బేస్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. యాంగిల్ బేస్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అని అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూసినాం కదా. సో ఇక్కడ యాంగిల్ బేస్డ్ అని అంటే ఒక్కసారి చూడండి. సో ఇది ఈస్ట్ డైరెక్షన్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్ కదా. ఇప్పుడు దీంట్లో మనకి సో నార్త్ నుంచి నువ్వు క్లాక్ వైజ్లో వెళ్తున్నావా యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తున్నావా అనేది తెలియాలి. అంటే మనకి ఇక్కడ రెండు థింగ్స్ ఉంటాయండి, ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ అని ఉంటుంది, నెక్స్ట్ ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ని మనం ఏమంటాము అని అంటే సవ్య దిశ అని అంటాం దీన్ని. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ని అపసవ్య దిశ అని అంటాం. దీన్నే ఇంకొక విషయం ఏమంటారంటే సవ్య దిశని ప్రదక్షిణ దిశ అని అంటారు. సో యాంటీ క్లాక్ వైజ్ని అప్రదక్షిణ దిశ అని అంటాడు తెలుగులో అయితే. సో మ్యాక్సిమం సవ్య దిశ అని అపసవ్య దిశ అని మెన్షన్ చేస్తాడు, మీకు ఏం ప్రాబ్లం లేదు. అయితే క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్కి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా. క్లాక్ వైజ్ అని అంటే ఏంటి అని అంటే గడియారంలో ముళ్ళులు తిరిగే దిశ ఎట్లా అయితే ఉంటుందో దాన్ని మనము క్లాక్ వైజ్ అని చెప్పేసి అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తే క్లాక్ వైజ్, ఇలా వెళ్తే క్లాక్ వైజ్. ఓకేనా? సో అంటే గడియారంలో ముళ్ళు ఎట్లా తిరుగుతాయి, 12 దగ్గర నుంచి మీకు రైట్ సైడ్ ఇలా తిరుగుతుంది కదా, అంటే ఇలా తిరిగి వస్తే క్లాక్ వైజ్. అదే గడియారంలో తిరిగే ముళ్ళులు తిరిగే దిశకి వ్యతిరేక దిశని మనం యాంటీ క్లాక్ వైజ్ అంటాం. అంటే ఇట్లా గడియారంలో ముళ్ళులు రివర్స్లో తిరిగినాయి అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, అపసవ్య దిశ అని అంటాం. అపసవ్య దిశ ఇగో ఇట్లా తిరుగుతే అపసవ్య దిశ, దీన్ని సవ్య దిశ అని అంటాం, దీన్ని అపసవ్య దిశ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నార్త్ వైపు చూస్తున్నాడు, నార్త్ వైపు ఉన్నాడు సవ్య దిశలో తిరగాలి అని అంటే ఇలా తిరగాలి, నార్త్ వైపు ఉన్నాడు అపసవ్య దిశలో తిరగాలంటే ఇలా తిరగాలి. ఓకే, రైట్. నువ్వు నీ కుడి వైపున తిరిగినప్పుడు సవ్య దిశ, నీ ఎడం వైపున తిరుగుతున్నావు అని అంటే అపసవ్య దిశ. ఎప్పుడైనా ఒక పర్సన్ అంటే ఒక రోబోటిక్ యాంగిల్లో తిరుగుతాడు, ఇప్పుడు నేను ఇట్లున్నా, సో మిమ్మల్ని ఫేస్ చేస్తున్నా, నేను కుడివైపు తిరిగితే సవ్య దిశ, నేను ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరిగింది అనుకోండి అపసవ్య దిశ అవుతుంది. నేను ఇట్లా తిరిగితే అపసవ్య దిశ, నేను ఇలా రైట్ తీసుకున్నాను అనుకోండి, నాకు రైట్ తీసుకుంటే సవ్య దిశ. అంటే సింపుల్, గడియారంలో ముళ్ళు ఎట్లా తిరుగుతాయో అది సవ్య దిశ, దానికి ఆపోజిటే అపసవ్య దిశ. సో ఇది బండ గుర్తు పెట్టుకోండి, అంతకుమించి ఏముండదు. ఓకే, రైట్. ఇప్పుడు మనకి డైరెక్షన్స్లో ఏమొస్తుంది అని అంటే ఫస్ట్ నువ్వు ఒక పర్టికులర్ డైరెక్షన్ని ఫేస్ చేస్తుంటావు, నేను ఇప్పుడు ఈ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నా కదా, నేను ఏం చేస్తానంటే క్లాక్ వైజ్లో కొంత దూరం తిరుగుతా. క్లాక్ వైజ్ అని అంటే ఏంటిది, ఇలా తిరుగుతా. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి అని అంటావు, ఇట్లా తిరుగుతా. మళ్ళీ క్లాక్ వైజ్ తిరుగుమంటావు, ఇట్లా తిరుగుతా. సో ఇలా కొంత ట్రావెల్ చేసిన తర్వాత ఎట్ లాస్ట్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నావు అని మనకు క్వశ్చన్ ఫార్మేషన్ అడుగుతాడు. అంటే ఇక్కడ చూడండి, మీకు డైరెక్షన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఇవి యాంగిల్ బేస్డ్తో ఉంటాయి.
క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎట్లా తిరుగుతావు అని అంటే కొంత యాంగిల్ని బేస్ చేసుకొని ఇంతకు ముందు వరకు నువ్వు ఎట్లా డైరెక్షన్ తిరిగినావు అంటే కొంత కిలోమీటర్లు ట్రావెల్ చేసినావు 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ తిరిగినావు కానీ ఇక్కడ కొంత యాంగిల్ని మూవ్ చేస్తావు ఓకే యాంగిల్ మూవ్ చేస్తావు నీకు చెప్పినా కదా అప్పుడు నార్త్ నుంచి ఈస్ట్కి 90 డిగ్రీస్ నెక్స్ట్ ఈస్ట్కి సౌత్కి మధ్యలో 90 డిగ్రీస్ ఈస్ట్కి వెస్ట్కి సౌత్కి వెస్ట్కి మధ్యలో 90 డిగ్రీస్ ఇప్పుడు ఈ 90 డిగ్రీస్ని ఎగ్జాక్ట్గా 45 డిగ్రీస్లో కట్ చేస్తూ సబ్సీక్వెంట్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి అని అనుకున్నాం కదా సో అంటే ఒక డైరెక్షన్కి సబ్సీక్వెంట్ డైరెక్షన్కి మధ్యలో 45 సబ్సీక్వెంట్ డైరెక్షన్కి మధ్యలో 45 రెండు సబ్సీక్వెంట్ డైరెక్షన్స్కి మధ్యలో 90 డిగ్రీస్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీకు చెప్తా సో ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఇది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఈ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి సౌత్ ఈస్ట్ డైరెక్షన్కి రావాలి ఇది అంతర్భాగ దిశనే ఇది అంతర్భాగ దిశనే ఈ రెండు అంతర్భాగ దిశల మధ్యలో కోణం ఎంత ఉంటుంది ఇగో ఇక్కడ నుంచి ఈస్ట్ వరకు 45 ఈస్ట్ నుంచి ఇక్కడికి 45 అంటే 45 + 45 90 డిగ్రీలు కదా అంటే ఇక్కడ డైరెక్షన్కి మధ్యలో 90 డిగ్రీస్ ఎలా అయితే ఉంటుందో సబ్సీక్వెంట్ డైరెక్షన్కి మధ్యలో కూడా 90 డిగ్రీసే ఉంటుంది అర్థమైందా రైట్ సో కాబట్టి ఇప్పుడు మీకు యాంగిల్స్ ఏమేమి వస్తాయి అని అంటే ఒకటి 45 డిగ్రీస్ వస్తుంది 90 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది 135 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది 180 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది 225 వస్తుంది ఓకేనా సో ఇట్లా మనకి ఎవ్రీ 45 డిగ్రీస్ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంటుంది సో నెక్స్ట్ 270 డిగ్రీస్ కూడా వస్తుంది ఒకటి ఓకేనా రైట్ సో ఇట్లా నీకు ఈ ఫార్మేషన్లో తను కోణం చేశారు ఇంత కోణంలో సవ్య దిశలో తిరిగారు ఇంత కోణంలో అపసవ్య దిశలో తిరిగారు అని వస్తుంది ఇప్పుడు మరి కోణం సవ్య దిశలో తిరిగినరా అపసవ్య దిశలో తిరిగినరా అన్నప్పుడు మనం క్వశ్చన్ చేసే వర్షన్ ఎట్లా ఉంటుంది తెలుసా ఇలా డైరెక్షన్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఫేస్ చేస్తున్నాడు ఫస్ట్ ఈయన అని తెలిస్తే నార్త్ నుంచి సవ్య దిశలో 90 డిగ్రీలు అంటే ఇట్లా గీసుకుంటాం ఇక్కడ నుంచి అపసవ్య దిశలో 135 డిగ్రీస్ అని అంటే ఇట్లా వస్తాం మళ్ళీ సవ్య దిశలో 90 డిగ్రీస్ అంటే ఇట్లా వచ్చి అప్పుడు డైరెక్షన్ ఏంటో చూడాల్సి వస్తుంది ఓకేనా సో అట్లా చూడకుండా మీకు బెస్ట్ వేలో డైరెక్ట్ ఆన్సర్ ఎట్లా పెట్టాలో నేను ఇప్పుడు చూపిస్తా ఓకేనా రైట్ ఇది యాంగిల్ బేస్డ్ అన్నప్పుడు ఉండేటువంటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఓకే సో క్వశ్చన్లోకి వెళ్దాం యూ విల్ గెట్ ద పర్ఫెక్ట్ క్లారిటీ సో ఇక్కడ చూడండి కల్పిత్ ఈ స్టాండింగ్ ఇన్ ఏ పార్క్ ఫేసింగ్ సౌత్ దెన్ హీ టర్న్స్ 45 degrees clockwise twice in a row then it takes a third turn of few degrees after which he is now facing the southeast direction by what degree and in which direction did he takes a third turn అని అంటున్నాడు సో ఒకసారి చూద్దాం రైట్ ఇదే ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది అయితే ఈ క్వశ్చన్ కంటే ముందు నేను ఇంకొక క్వశ్చన్ చెప్తా మీకు ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ థర్డ్ది ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇది చెప్పిన తర్వాత ఇది చెప్తా ఫస్ట్ మీకు సింపుల్గా ఉండడం కోసం ఒక క్వశ్చన్ చెప్పి నేను మళ్ళీ బ్యాక్ వెళ్తా సో అది కొంచెం మీకు అక్కడ స్ట్రక్ అవుతారు ఫస్ట్ ఇది చెప్తా ఫేసింగ్ సౌత్ ఎక్స్ టర్న్స్ 225 degrees clockwise అండ్ దెన్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్ వాట్ డైరెక్షన్ ఈజ్ ఎక్స్ ఫేసింగ్ నవ్ అంటున్నాడు ఎక్స్ దక్షిణం వైపు చూస్తుంది సవ్య దిశలో 225 డిగ్రీలు తిరిగి మరియు తర్వాత 90 డిగ్రీలు అపసవ్య దిశలో తిరుగుతుంది అయితే ఎక్స్ ఏ దిశలో ఉంది అని అడుగుతున్నాడు సో ఫస్ట్ మనం చేసేది ఇన్ జనరల్ ఫార్మాట్ ఏం చేస్తామో ఇక్కడ మీకు చూపిస్తా ఓకేనా రైట్ సో ఫస్ట్ సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు కదా డన్ సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ నుంచి 225 డిగ్రీస్ క్లాక్ వైజ్ అంట ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 180 డిగ్రీస్ ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి 180 డిగ్రీస్ తర్వాత 225 డిగ్రీస్ అన్నాడు కాబట్టి ఇంకొక 45 డిగ్రీస్ ముందుకు పోవాలి ఇది 225 డిగ్రీస్ క్లాక్ వైజ్లో ఫస్ట్ ఇలా మూవ్ అయి ఉంటుంది తర్వాత ఇక్కడ నుంచి దెన్ 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ అంటే మళ్ళీ ఇక్కడికి వస్తారు ఇప్పుడు ఈ డైరెక్షన్ ఏంటి అయితే నువ్వు ఇట్లా వచ్చి ఇక్కడ ఉన్నావు కాబట్టి ఈ కిందికి చూస్తున్నప్పుడు కనిపించేది మనకి పడమర దిశ నువ్వు అనుకుంటావు కానీ అది కాదు ఇక్కడికి వచ్చి ఆగితే ఈ డైరెక్షన్ ఏమవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది ఏంటది వాయువ్య దిశ అవుతుంది నార్త్ వెస్ట్ డైరెక్షన్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది ఓకేనా రైట్ అయితే ఇలా డైరెక్షన్స్ ని గీసుకొని ముందుకి వెనక్కి వెళ్తే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం కాబట్టి ఐ విల్ టెల్ వన్ థింగ్ సో మనకు ఉండేటివి రెండే ఒకటి క్లాక్ వైజ్
ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రెండే ఉంటాయి, ఇంతకు మించి ఏముంటాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, సవ్య దిశలో ఎంత దూరం పోయిండు, 225 degrees. అపసవ్య దిశలో ఎంత దూరం, 90 degrees. సపరేట్ చేసి రాసుకోండి. ఇట్లా క్లాక్ వైజ్ ఎంత దూరం పోయిండో, యాంటీ క్లాక్ వైజ్ ఎంత దూరం పోయిండో సపరేట్ చేసి రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి తక్కువ ఉన్నది తీసేయండి. ఈ 90 degreesని ఈ 225 degreesలో నుంచి తీసేయండి. ఓకేనా? తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 135 degrees వస్తుంది. ఎందులో, క్లాక్ వైజ్లో. అంటే ఇప్పుడు సింపుల్గా సౌత్ నుంచి క్లాక్ వైజ్లో 135 degrees వెళ్ళిపో, సౌత్ నుంచి 90 degrees ఇక్కడికి, 135 degrees ఇక్కడికి అవుతుంది. సో డైరెక్ట్ ఆన్సర్ నువ్వు వాయువ్య దిశ అని పెట్టొచ్చు. నువ్వు ఇట్లా చేసినా వాయువ్య దిశనే వస్తుంది. నువ్వు ఇలా తీసుకొని 3 సార్లు 4 సార్లు టర్న్ అవ్వకుండా సింగిల్ టర్న్లో ఆన్సర్ చెప్పొచ్చు. సో ఒకేసారి 135 degrees క్లాక్ వైజ్లో వెళ్తేనే ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లా అది ఆన్సర్ అండి. అర్థమైందా? రైట్. సో అట్లా చేయాలి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళి ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇంతకుముందు క్వశ్చన్ చూసినాం కదా ఇది. సో ఇక్కడ ఏంటి అని అంటే, కల్పితి స్టాండింగ్ ఇన్ ఏ పార్క్ ఫేసింగ్ సౌత్, దెన్ హీ టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్ ట్వైస్ ఇన్ ఏ రో, దెన్ ఇట్ టేక్స్ ఏ థర్డ్ టర్న్ ఆఫ్ ఏ ఫ్యూ degrees ఆఫ్టర్ which he is now facing the southeast direction. By what degree and in which direction did he take the third turn అంటున్నాడు. కల్పిత్ ఒక ఉద్యానవనంలో దక్షిణం వైపు ముఖంగా నిలబడి ఉన్నాడట. తర్వాత అతను వరుసగా 2 సార్లు 45 degrees సవ్య దిశలో తిరుగుతాడు. తర్వాత కొన్ని డిగ్రీల 3వ మలుపు తీసుకొని తర్వాత అతను ఇప్పుడు ఆగ్నేయ దిశ వైపు చూస్తున్నాడు. అతను ఏ డిగ్రీ ద్వారా మరియు ఏ దిశలో 3వ మలుపు తీసుకున్నాడు అంటున్నాడు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ తన టర్న్ ఎట్లా ఉందో ఇక్కడ మనం ఐడెంటిఫై చేద్దాం. అయితే దీనిలో షార్ట్ కట్ యూజ్ చేయరాదా అంటే, నీకు థర్డ్ టర్న్ అనేది మెన్షన్ చేయలేదు కదా, థర్డ్ టర్న్ మెన్షన్ చేయాలి, నువ్వే ఐడెంటిఫై చేయాలి. కాబట్టి అప్పుడు డైరెక్షన్స్లోనే వేసుకోవాలి. నీకు అన్నీ మెన్షన్ చేసి జస్ట్ ఏ డైరెక్షన్ అని చెప్తే నువ్వు ఈజీగా చెప్పేసుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ. సో మనకి ఫస్ట్ ఏంటి, 45 degrees క్లాక్ వైజ్లో టర్న్ అయిందంట సౌత్ నుంచి. 45 degrees క్లాక్ వైజ్లో 2 times అని అంటే 90 degrees కదా, రైట్. సో ఎక్కడున్నాడు, పడమర దిశలో ఉన్నాడు. కానీ నెక్స్ట్ టర్న్ తను తీసుకొని ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడట అంటే సౌత్ ఈస్ట్, ఆగ్నేయ దిశను ఫేస్ చేస్తున్నాడు. అంటే ఇక్కడికి రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి అని అంటే ఎట్లా రావాలి, ఇట్లా రావాలి. అంటే ఎట్లా రావాలి అంటే ఎంత దూరం రావాలి, 135 degrees రావాలి. 135 degrees అని అంటే క్లాక్ వైజ్లో రావాలా, యాంటీ క్లాక్ వైజ్లో రావాలా, యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది ఇలా. సో 135 degrees యాంటీ క్లాక్ వైజ్ ఇస్ ద ఆన్సర్ హియర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. గిరిధర్ వాజ్ ఎట్ ఎ టెంపుల్ అండ్ వాజ్ ఫేసింగ్ వెస్ట్. హీ టర్న్స్ 45 degrees in the clockwise direction to collect a token. Then another 180 degrees in clockwise direction. He then turned 45 degrees in anti-clockwise direction. Which direction is he facing now? గిరిధర్ ఒక ఆలయం వద్ద ఉన్నాడు మరియు పడమర వైపు ఉన్నాడు. అతను టోకెన్ సేకరించడానికి సవ్య దిశలో 45 degrees తిరుగుతాడు. తర్వాత సవ్య దిశలో మరొక 180 degrees తిరుగుతాడు. తర్వాత అతను అపసవ్య దిశలో 45 degrees తిరుగుతాడు. అతను ఇప్పుడు ఏ దిశ వైపు చూస్తున్నాడు అంటున్నాడు. సో సేమ్ ప్యాటర్న్లో ఈ క్వశ్చన్ని మీరు షార్ట్ కట్ మేనర్లో తీసుకోండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూస్తే గిరిధర్ ఫేసింగ్ వెస్ట్ కదా, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు రాసుకోండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు దేంట్లో వెళ్ళిండో చూసుకోండి. ఫస్ట్ క్లాక్ వైజ్లో 45 degrees, తర్వాత అనదర్ 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లోని, చివరగా తను 45 degrees యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళిండు. ఇప్పుడు ఇవి రెండే కదా ఉన్నాయి, అంతే. సో క్లాక్ వైజ్లో 45, యాంటీ క్లాక్ వైజ్లో 45 రెండింటికి క్యాన్సల్. మిగిలింది 180 degrees క్లాక్ వైజ్లో మిగిలింది. 180 degrees క్లాక్ వైజ్లో మిగిలింది. మీకు ఎప్పుడైతే 180 degrees వస్తుందో దాని మీనింగ్ ఏంటి అని అంటే, నువ్వు ఏదైనా డైరెక్షన్ ఫేస్ చేస్తుంటే ఎగ్జాక్ట్ దాని ఆపోజిట్ డైరెక్షనే 180 degrees యాంగిల్.
నువ్వు క్లాక్ వైజ్లో వెళ్ళినా యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళినా ఎగ్జాక్ట్ నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి ఆపోజిట్ డైరెక్షనే 180 డిగ్రీస్లో ఉంటుంది. నువ్వు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడట గిరిధరు? వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. సో వెస్ట్ డైరెక్షన్కి 180 డిగ్రీస్లో నువ్వు క్లాక్ వైజ్లో వెళ్ళినా యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళినా ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ ఈస్ట్ డైరెక్షన్ని ఫేస్ చేస్తావు. సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు ఇట్లా. ఓకేనా? డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేయచ్చు. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Anita is standing facing the north direction. Then she turns 135 degrees anti-clockwise. After that she turns 90 degrees clockwise. In which direction is she facing now అంటున్నాడు. అనిత ఉత్తరం వైపు ముఖంగా నిలబడి ఉంది. తర్వాత ఆమె 135 డిగ్రీలు అపసవ్య దిశలో తిరుగుతుంది. ఆ తర్వాత ఆమె 90 డిగ్రీలు సవ్య దిశలో తిరుగుతుంది. ఆమె ఇప్పుడు ఏ దిశలో ఉంది అని అడుగుతున్నాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ రెండు రాసుకోండి. సేమ్ ప్యాటర్న్లో ఈజీగా ఉంటుంది. సో యాంటీ క్లాక్ వైజ్లో ఫస్ట్ 135 డిగ్రీస్, తర్వాత క్లాక్ వైజ్లో ఎంత ఉంది? 90 డిగ్రీస్ ఉంది. సో ఇప్పుడు ఇంతే కదా మనకి ఇచ్చింది. డన్. తక్కువ ఉన్న దాంట్లో నుంచి ఎక్కువ ఉన్న దాంట్లోనే రెండింటిని ఒకదాని నుంచి తీసేస్తే క్లాక్ వైజ్ 90, యాంటీ క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ తీసేస్తే 45 డిగ్రీస్ మిగిలింది యాంటీ క్లాక్ వైజ్లో. యాంటీ క్లాక్ వైజ్లో 45 డిగ్రీస్. ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు? ఫస్ట్ నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. నార్త్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ అంటే ఈ డైరెక్షన్. ఏ డైరెక్షన్ ఇది? వాయువ్య దిశ. ఓకేనా? వాయువ్య దిశ. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, నార్త్ వెస్ట్ డైరెక్షన్. నువ్వు ప్రతిసారి లైన్ ప్లస్ గుర్తు వేసుకొని డైరెక్షన్స్ వేసుకోవాల్సిన పని లేదు. నీ మైండ్లో ఒకసారి ఫీడ్ అయిపోయింది అనుకో, ఒక డైరెక్షన్ ఫేస్ చేస్తున్నావు, అక్కడ నుంచి 45 క్లాక్ వైజ్ పోయినా 45 యాంటీ క్లాక్ వైజ్ పోయినా నియర్ బైగా పోయినా నువ్వు ఐడెంటిఫై చేసినట్టు ఉండాలి. అంతకన్నా ఎక్కువ పోతే కన్ఫ్యూజ్ కాకుండా మీరు అప్పుడు వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫేసింగ్ నార్త్, ఐశ్వర్య టర్న్స్ 45 డిగ్రీస్ క్లాక్ వైజ్, దెన్ 135 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ దెన్ 180 డిగ్రీస్ క్లాక్ వైజ్. విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఈజ్ ఫేసింగ్ నవ్ అంటున్నాడు. ఉత్తరం వైపు తిరిగి ఐశ్వర్య 45 డిగ్రీలు సవ్య దిశలు, తర్వాత 135 డిగ్రీలు అపసవ్య దిశలు మరియు తర్వాత 180 డిగ్రీలు సవ్య దిశలో తిరుగుతుంది. ఆమె ఇప్పుడు ఏ దిశకు ఎదురుగా ఉంది అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి. సో సేమ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. సో ఫస్ట్ క్లాక్ వైజ్లో 45 డిగ్రీస్, నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్లో 135 డిగ్రీస్, తర్వాత మళ్ళీ క్లాక్ వైజ్లో 180 డిగ్రీస్ అని ఉంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లలో ఒకదాని నుంచి ఒకటి తీసేద్దాం. 180 45 225. సో 225 డిగ్రీస్ 135 క్యాన్సిల్ చేసినాం అనుకో, మిగిలేదు 90 డిగ్రీస్ ఇక్కడ. ఓకే, సో క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ మూవ్ అవ్వాలి. ఏ ఫేసింగ్ చేస్తున్నారు? నార్త్ ఫేసింగ్. నార్త్ ఫేసింగ్లో క్లాక్ వైజ్ అంటే ఇలా వెళ్ళాలి. 90 డిగ్రీస్ అంటే ఎగ్జాక్ట్గా ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. సో కాబట్టి 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్, ఈస్ట్ డైరెక్షన్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ తర్వాత చూద్దాం. విశాల్ ఈ స్టాండింగ్ ఇన్ ఏ పార్క్ ఫేసింగ్ ద సౌత్ డైరెక్షన్. He then turns 90 degrees clockwise on the same point. After that, he turns 45 degrees clockwise. In which direction is he facing now అంటున్నాడు. విశాల్ దక్షిణ దిశకు ఎదురుగా ఒక ఉద్యానవనంలో నిలబడి ఉన్నాడు. తర్వాత అతను అదే బిందువుపై 90 డిగ్రీలు సవ్య దిశలో తిరుగుతాడు. ఆ తర్వాత అతను 45 డిగ్రీలు సవ్య దిశలో తిరుగుతాడు. అతను ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు అంటున్నాడు. ఓకే, సో ఒక్కసారి చూడండి, తను ఏం చేస్తున్నాడు? క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. సో ఫస్ట్ క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ మూవ్ అయ్యిండు, తర్వాత 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అయ్యిండు. సో ఇప్పుడు 45ని 90లో నుంచి తీసేస్తే మిగిలేది 45 డిగ్రీస్ ఇన్ క్లాక్ వైజ్. సో హీఈస్ ఫేసింగ్ ద సౌత్ డైరెక్షన్. సౌత్ డైరెక్షన్ నుంచి క్లాక్ వైజ్లో 45 డిగ్రీస్ అంటే ఇలా టర్న్ అవుతాడు. అంటే ఈ డైరెక్షన్ ఏంటి? ఇది నైరుతి దిశ అవుతుంది. ఓకేనా? సో నైరుతి దిశ సౌత్ వెస్ట్ డైరెక్షన్ అని అంటాం. ఓకే, సో నైరుతి దిశ సౌత్ వెస్ట్ డైరెక్షన్. క్లియరా? రైట్. సో నెక్స్ట్ తర్వాత, సో ఒకసారి ఈ క్వశ్చన్ని మీరు ట్రై చేయండి. సో రైట్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఉమేష్ ఈజ్ స్టాండింగ్ facing the southwest direction. He then takes a 90 degrees clockwise turn. After that,
he takes a 135 degrees clockwise turn. He finally takes a 90 degrees anti-clockwise turn. In which direction is he facing now అంటున్నాడు. సో ఉమేష్ నైరుతి దిశకు ఎదురుగా నిలబడి ఉన్నాడు. తర్వాత అతను 90 డిగ్రీలు సవ్య దిశలో మలుపు తీసుకుంటాడు. తర్వాత అతను 135 డిగ్రీలు సవ్య దిశలో మలుపు తీసుకుంటాడు. చివరికి అతను 90 డిగ్రీలు అపసవ్య దిశలో మలుపు తీసుకుంటాడు. అతను ఇప్పుడు ఏ దిశకు ఎదురుగా ఉన్నాడు అంటున్నాడు. సేమ్ యాజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఒకసారి ఇప్పుడు దీంట్లో చూస్తే క్లాక్ వైజ్లో ఏముంది? సో క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ టర్న్ అయ్యింది. తర్వాత సో క్లాక్ వైజ్లో మళ్ళీ సేమ్ 135 డిగ్రీస్. ఫైనల్గా ఏమైంది? 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ అంట. సో క్లాక్ వైజ్లో 90, యాంటీ క్లాక్ వైజ్లో 90 పోతే మిగిలింది క్లాక్ వైజ్లో 135 డిగ్రీస్. అతను మొదటగా ఫేస్ చేస్తున్నటువంటిది ఏంటి అని అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్, నైరుతి దిశ. సో నైరుతి దిశ కాబట్టి తను ఎట్లా ఫేస్ చేస్తున్నాడు అంటే ఈ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు 135 డిగ్రీస్ క్లాక్ వైజ్లో వెళ్ళాలి అని అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 45, తర్వాత 90. సో ఇక్కడ నుంచి 135 డిగ్రీస్ అంటే ఈ డైరెక్షన్ అవుతుంది. ఈ డైరెక్షన్ ఏంటి? నార్త్ డైరెక్షన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. డన్ అండి. సో ఇక్కడ వరకు మనకు యాంగిల్ బేస్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం చూసినాం. సో యాంగిల్ బేస్డ్లో ఏం లేదు, సింపుల్ థింగ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ బైఫర్గేట్ చేసుకోవాలి, దాంట్లో రాసుకొని ఒకదాని నుంచి ఒకటి తీసేయండి. సింపుల్గా ఒకటే స్టెప్లో మీరు ఏ డైరెక్షన్కి వెళ్ళాలో డిసైడ్ అవుతారు. సో ఇక్కడ వరకు మీకు ఈ మోడల్ క్లియర్ కదా? సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ షాడోస్ బేస్డ్ మోడల్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫాస్ట్గా మీరు చెప్పండి. సో ఇక్కడ షాడో బేస్డ్ క్వశ్చన్స్ అని, షాడో బేస్డ్ మోడల్ అని చెప్పేసి ఉంది. సో వాట్ ఈస్ మీన్ బై షాడో అని అంటే, ఇప్పుడు మనకి సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, లేదా ఏదో ఒక లైట్ ఉన్నప్పుడు మనకి షాడోస్ అనేవి కనిపిస్తాయి. మనకు ఉన్నటువంటి న్యాచురల్ లైట్ ఏంటి అని అంటే సన్. సో సన్ రైజ్ అయినప్పుడు మనకి నీడలు ఏర్పడతాయి. బేసిక్ ఏంటంటే లైట్ ఫామ్ అవుతుంది కాబట్టి అప్పుడు నీడలు అనేవి ఫ్రేమ్ అవుతుంటాయి. నైట్ టైంలో చీకట్లో ఉన్నప్పుడు నీడలు అనేవి కనిపిస్తాయా? కనిపించాయి కదా. అయితే ఈ షాడో బేస్డ్ మోడల్ అనేది బేస్డ్ అపాన్ సన్ని బేస్ చేసుకొని, అంటే సూర్యుడిని బేస్ చేసుకొని ఉంటాయి. సో ఇప్పుడు మనకి షాడోస్ రిఫ్లెక్షన్ అనేది ఎలా కనిపిస్తుంది? ఇదంతా కూడా రియల్ టైంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. షాడో ఎలా కనిపిస్తుంది? నువ్వు మార్నింగ్ కనుక చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, సో ఈవినింగ్ ఉన్నప్పుడు ఒకలాగా కనిపిస్తాయి షాడోస్ అనేవి. అంటే అవి పడే రిఫ్లెక్షన్ ఆఫ్ షాడో అనేది డిఫరెంట్ వేరియేషన్లో ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము ఆ షాడోస్ గురించి మాట్లాడుకుందాం. ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ మనకి సన్ రైజ్ అనేది ఎట్ సైడ్ కనిపిస్తుంది? సన్ రైజ్ అనేది ఈస్ట్ సైడ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ ఈస్ట్ కదా, ఇవి సన్ అనుకోండి. ఓకేనా? సన్ రైజ్ ఎందుకు ఇటు సైడ్ వేసినా తెలుసా? ఇది ఈస్ట్ కదా. మన రైట్ సైడ్ ఏమనుకున్నాం? ఈస్ట్ అనుకున్నామా లేదా? సో ఇది ఈస్ట్. ఈస్ట్ సైడ్ కనుక సన్ రైజ్ అయినప్పుడు, సో సన్ రైజ్ అయినప్పుడు ఒక మనిషి ఇక్కడ నిల్చున్నా, ఒక మనిషి ఇక్కడ నిల్చున్నా, ఒక మనిషి ఇటువైపు నిల్చున్నా, ఒక మనిషి ఇటువైపు నిల్చున్నా, షాడోస్ విల్ రిఫ్లెక్ట్ టు ద వెస్ట్ డైరెక్షన్. షాడోస్ విల్ రిఫ్లెక్ట్ టు ద వెస్ట్ డైరెక్షన్. ఈస్ట్ సైడ్ మళ్ళీ చెప్తున్నా, సన్ రైజ్ అవుతున్నప్పుడు షాడోస్ అనేవి ఎటువైపు రిఫ్లెక్ట్ అవుతాయి అని అంటే వెస్ట్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇది సన్ రైజ్ టైం. ఓకేనా? సన్ రైజ్ టైం, దీన్ని సూర్యోదయము అని అంటాం. ఏమంటాం? సూర్యోదయం అని అంటాం. ఓకే, సో నీడలు ఎటువైపు కనిపిస్తాయి? ఇక్కడ చూద్దాం. సో సన్ రైజ్ టైంలో షాడో రిఫ్లెక్షన్ అనేది, ఓకేనా, షాడో రిఫ్లెక్షన్ ఆన్ వెస్ట్ సైడ్. అంటే మనకి నీడలు అనేవి ఎటువైపు కనిపిస్తాయి అని అంటే వెస్ట్ డైరెక్షన్లో కనిపిస్తాయి. ఒకవేళ సన్ సెట్ అయింది అనుకోండి, పడమర సైడే కదా సన్ సెట్ అయ్యేది. సో సన్ సెట్ టైంలో షాడోస్ విల్ రిఫ్లెక్ట్ టు ద ఈస్ట్ సైడ్. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది. సో ఒకవేళ నువ్వు ఇక్కడ నిల్చున్నా, ఒక మనిషి ఇటువైపు నిల్చున్నా, ఒక మనిషి ఇటువైపు నిల్చున్నా, షాడోస్ అనేవి మనకి ఈస్ట్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది సన్సెట్ టైం అని అంటాం. ఓకేనా? సన్సెట్ టైం, దీన్నే సూర్యాస్తమయము అని అంటాం. సూర్యాస్తమయం. సో సన్ సెట్ అవుతున్నప్పుడు, సన్సెట్ అనేది ఎటువైపు ఉంటుంది? వెస్ట్ సైడ్ ఉంటుంది జనరల్గా. సన్ రైజ్ అనేది ఈస్ట్ సైడ్ ఉంటుంది.
సో సన్ రైజ్ అయినప్పుడు నీడలు అనేవి మనకి వెస్ట్ డైరెక్షన్లో కనిపిస్తాయి. సన్ సెట్ అయినప్పుడు అంటే సూర్యాస్తమయ సమయంలో నీడలు అనేవి ఈస్ట్ సైడ్ కనిపిస్తాయి. ఓకేనా, రైట్. సో సన్ రైజ్ టైంలో షాడో రిఫ్లెక్షన్ ఆన్ వెస్ట్ సైడ్, సన్ సెట్ టైంలో షాడో రిఫ్లెక్షన్ ఆన్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ షాడోస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇక్కడ అని అంటే, సో నీడల ఆధారంగా కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. అయితే మరి వాటికి ఎలా క్వశ్చన్ బేస్ ఉంటుంది అని అంటే, ఒక పర్సన్ ఇంకొక పర్సన్, ఇప్పుడు మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నామండి, మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడు ఇలా ఉన్నాం. ఓకేనా, రైట్. మనం మాట్లాడుకుంటున్నప్పుడు సన్ రైజ్ టైంలో నీడలు ఎటు సైడ్ పడతాయి, సన్ సెట్ టైంలో నీడలు ఎటు సైడ్ పడతాయి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఓకేనా, రెడీ కదా మీరు? ఓకే, డన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరు తెలుసా? మీరు. అంటే మీరు నార్త్ ఫేస్ చేస్తున్నారు. మీ ఫేసింగ్ ఎట్లా ఉంది? నార్త్. నేను ఎట్లా ఫేస్ చేస్తున్నానంటే సౌత్ ఫేస్ చేస్తున్నా, అంటే మీకు ఆపోజిట్. ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్ తీసుకుంటే మీకు ఈజీగా క్లారిటీ వస్తుంది. ఇది నార్త్ ఫేస్ చేస్తున్న పర్సన్, వీడు సౌత్ ఫేస్ చేస్తున్న పర్సన్. సౌత్ ఫేస్ చేస్తున్న పర్సన్ నేను, నార్త్ ఫేస్ చేస్తున్న పర్సన్ మీరందరు. చూడండి, నార్త్ ఫేస్ చేసేటోడికి లెఫ్ట్ రైట్ ఇట్లా ఉంటాయి, సౌత్ ఫేస్ చేసేటోడికి లెఫ్ట్ రైట్ ఇట్లా ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఇది ఫాలో కండి, నన్ను చూడండి, ఆన్సర్ మీరు చెప్తారు. ఓకేనా, రైట్. సో స్టార్టింగ్ సన్ రైజ్ అవుతుంది, మనం ఉన్నాం. మీ లెఫ్ట్ ఎటు? ఇటే కదా, నా రైట్ సైడ్. మీ రైట్ ఎటు? ఇటు సైడ్, అంటే నా లెఫ్ట్ సైడ్. అంటే నా లెఫ్ట్ రైట్లకి మీ లెఫ్ట్ రైట్లు ఆపోజిట్గా ఉన్నాయా లేవా? ఉన్నాయి. సో నార్త్ ఫేస్ చేస్తున్న మీ రైట్ ఇటు ఉంటుంది, అంటే నా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నార్త్ ఫేస్ చేస్తున్న మీ లెఫ్ట్ సైడ్ నా రైట్ సైడ్ ఉంటుంది. ఫిక్స్ ఇది. ఇప్పుడు షాడోస్ ఎవరికి ఎటు సైడ్ పడతాయి? నార్త్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి సూర్యోదయం సమయంలో ఎటువైపు పడ్డది అని అంటే మీకు లెఫ్ట్ సైడ్ పడుతుంది, నాకు రైట్ సైడ్ పడుతుంది. అవునా కాదా? నాకు రైట్ సైడ్ షాడోస్ కనిపిస్తున్నాయి సన్ రైజ్ టైంలో, నీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి. అవునా కాదా? నెక్స్ట్, సూర్యోదయం సమయం క్లారిటీ వచ్చిందా? సన్ రైజ్ టైంలో నార్త్ ఫేస్ చేస్తున్నోడికి లెఫ్ట్లో కనిపిస్తుంది షాడో, సౌత్ ఫేస్ చేస్తున్నోడికి రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఓకే, మనకి మార్నింగ్ టైంలో వెస్ట్ సైడ్ షాడోస్ అనేవి కనిపిస్తాయి, పడమర సైడ్ పడతాయి అవి. డన్, క్లియర్? ఇప్పుడు ఇటు రండి, సన్ సెట్ దగ్గరికి రండి. సన్ సెట్ దగ్గరికి వస్తే మళ్ళీ లెఫ్ట్ రైట్లు, మీ లెఫ్ట్ రైట్లు, సో ఇక్కడ నా లెఫ్ట్ రైట్లు మళ్ళీ రాసిన. ఇప్పుడు చూడండి, సన్ సెట్ అవుతుంది. సన్ సెట్ అవుతున్నప్పుడు షాడో అనేది నాకు లెఫ్ట్లో పడుతుంది, మీకు రైట్లో పడుతుంది. అవునా కాదా? నీకు రైట్లో పడుతుంది, నాకు లెఫ్ట్లో పడుతుంది. అవునా కాదా? ఎస్, డన్. సో ఇది ఇప్పుడు ఇక్కడైతేనా నీకు లెఫ్ట్, నాకు రైట్, ఇక్కడ నాకు లెఫ్ట్, మీకు రైట్. క్లియర్? సో ఒక్కసారి డయాగ్రామ్స్ని మళ్ళీ చాలా జాగ్రత్తగా చూడండి. షాడో బేస్డ్ క్వశ్చన్ ఇంతకంటే ఏముండదు. నీకు ఈ డయాగ్రామ్ అర్థమైందా? క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్లో ఏమంటాడు తెలుసా? మార్నింగ్ టైంలో ఒక వ్యక్తికి లెఫ్ట్ సైడ్ షాడో కనిపిస్తే వాడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటాడు. మార్నింగ్ టైంలో ఒక వ్యక్తికి లెఫ్ట్ సైడ్ కనిపిస్తే, ఈ ఇద్దరిట్లో ఎవరికి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది? ఇక్కడ ఉన్నోడికి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, అంటే వీడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు? నార్త్. గదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మార్నింగ్ టైంలో ఒక వ్యక్తికి రైట్ సైడ్ కనిపిస్తుంది షాడో, అప్పుడు వాడు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు? మార్నింగ్ టైంలో రైట్ సైడ్ వీడికి కనిపిస్తుంది, సౌత్ ఫేస్ చేస్తున్నోడికి కనిపిస్తుంది. అంతే ఆన్సర్. ఈవినింగ్ టైంలో ఒక వ్యక్తికి రైట్ సైడ్ షాడోస్ కనిపిస్తాయి, అంటే వాడు నార్త్ ఫేస్ చేస్తున్నాడు. ఈవినింగ్ టైంలో ఒక వ్యక్తికి లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి షాడోస్, అంటే వాడు సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అన్నట్టు. ఓకేనా, రైట్. ఇంకొక మాట చెప్తాను. మార్నింగ్ టైంలో ఒక వ్యక్తికి ముందు పడుతుంది, వాని ముందు పడ్డది అనుకో, అంటే ఇప్పుడు నేను నిల్చుని ఇట్లా నా షాడో నా ముందు కనిపిస్తుంది. ట్రై చేస్తాం కదా, మన రియల్ లైఫ్లో ట్రై చేసి ఉంటాం.
మనం మార్నింగ్ మనం నిల్చున్నప్పుడు మన ముందు ఇట్లా మన పెద్ద ఆకారం కనిపిస్తుంటుంది. నువ్వు నిల్చున్నప్పుడు నీ ముందు కనిపిస్తుంది అని అంటే నీ ఫేస్ అనేది వెస్ట్ డైరెక్షన్. అంటే ఇగో నువ్వు ఇక్కడ నిల్చున్నావు, నీ ముందు పడ్డది. ఇగో నువ్వు ఇక్కడ నిల్చున్నావు కదా, నీ ముందు పడ్డది అంటే నువ్వు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నావు? వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నావు. ఓకేనా? రైట్. ఒకవేళ నువ్వు నిల్చున్నావు, నీ షాడో మార్నింగ్ టైంలో నీ వెనకబడ్డది అనుకో, నువ్వు ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు. ఎందుకంటే నువ్వు ఇక్కడ నిల్చున్నావు అనుకో, ఇటు చూస్తున్నావు, నీ వెనకాల నీ షాడో ఉన్నది. ఓకేనా? గాట్ ద పాయింట్ అండి. ఫిక్స్. ఇది సన్ రైజ్, సన్సెట్. ఒకవేళ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇక్కడ ఉంటుంది. నువ్వు ఈవినింగ్ టైంలో నిల్చున్నావు, నీ ముందు నీ షాడో పడ్డదనుకో, నువ్వు ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు. నీ వెనుకబడ్డదనుకో, నువ్వు వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో ఇక్కడ వస్తుంది. ఇది క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఇంకా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తా. మనకి ఓవరాల్గా డేలో 12 o'clock ఎట్లాంటి షాడోస్ అనేవి రిఫ్లెక్ట్ కావు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం 12 o'clock సన్ రైజ్ అనేది స్ట్రేట్గా పడుతుంది కాబట్టి. ఓకేనా? సన్ రైజ్ అనేది స్ట్రైట్గా పడుతుంది కాబట్టి అప్పుడు ఎట్లాంటి నీడలు అనేవి ఫ్రేమ్ అవ్వవు. ఓకేనా? మార్నింగ్ ఈవినింగే ఫ్రేమ్ అవుతాయి. నువ్వు నన్ను అడుగుతావు, ఎవరో ఒకరు మన దాంట్లో ఉంటారు, ఏమంటారు, సార్ మిట్ట మధ్యాహ్నం ఏం టైంకి ఎట్లా పడతాయి సార్? మార్నింగ్ అంటే చెప్పినావు సార్, ఈవినింగ్ అంటే చెప్పినావు సార్, మరి మధ్యాహ్నం టైంలో చెప్పలేదు ఎందుకు సార్ అని నన్ను అడుగుతారు కదా. నాకు తెలుసు కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి మిట్ట మధ్యాహ్నం మనకి నీడలు ఏర్పడాయి. ఎందుకంటే సన్ ఎగ్జాక్ట్గా మన మీద పడుతుంది. ఓకే, అప్పుడు నీడలు ఫ్రేమ్ కావు. డన్, ఫినిష్. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఆర్ యూ గైస్ క్లియర్ అప్ టు దిస్? ఒక్కసారి చెప్పండి. డన్. సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ ద ఈవినింగ్ ఎ పర్సన్ వాజ్ స్టాండింగ్ సచ్ దట్ హిస్ షాడో వాజ్ టు హిస్ లెఫ్ట్. ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ హీ ఫేసింగ్ నౌ? సాయంత్రం ఒక వ్యక్తి తన నీడ అతని ఎడం వైపు ఉండేలా నిలబడి ఉన్నాడు. అతను ఏ దిశలో ఉన్నాడు అంటున్నాడు. సో వెరీ డెడ్లీ అండ్ సింపుల్ క్వశ్చన్. ఏంటి? ఈవినింగ్ టైం అంట. నీకు మెన్షన్ చేస్తాడు క్లియర్గా. ఈవినింగ్ టైంలో, సాయంత్రం టైంలో ఒక వ్యక్తి నీడ అతనికి ఎడం వైపున పడ్డదంట. ఈవినింగ్ టైంలో ఎవరికి ఎడం వైపున పడుతుంది? నాకా మీకా? అదొకసారి చూసుకోండి. ఓకేనా? ఈవినింగ్ టైం అని అంటే సన్సెట్ ఇటువైపు ఉంటుంది. సో ఇక్కడున్న పర్సన్ లెఫ్ట్ రైట్, ఇక్కడున్న పర్సన్ రైట్ లెఫ్ట్. జస్ట్ ఇది చెక్ చేసుకోండి. ఇట్లా ఒక డయాగ్రామ్ వేసుకొని చెక్ చేసుకోండి కావాలనుకుంటే మీరు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో నీడలు ఎటువైపు పడతాయి? ఇగో ఇక్కడ పడతాయి. ఓకేనా? ఈవినింగ్ టైంలో నీడలు ఎటువైపు పడతాయి? ఈస్ట్ సైడ్ పడతాయి. ఇప్పుడు ఎవరికి లెఫ్ట్? ఒక పర్సన్కి తన లెఫ్ట్ సైడ్ పడ్డది. లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వీళ్ళకు ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాడు ఇగో ఇది. అంటే వీడు సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే సౌత్ డైరెక్షన్ అవుతుంది. సో సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నోడికి లెఫ్ట్ సైడ్న నీడలు పడతాయి సాయంత్రం టైంలో. క్లియర్? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ కుమార్ వాజ్ స్టాండింగ్ ఇన్ ఏ గ్రౌండ్ ఫేసింగ్ ఏ పోల్. The shadow of a pole fell exactly on his right. Which direction was he facing? సూర్యోదయం తర్వాత ఒక రోజు ఉదయం కుమార్ ఒక స్తంభానికి ఎదురుగా నేలపై నిలబడి ఉన్నాడు. స్తంభం నీడ సరిగ్గా అతని కుడివైపున పడింది. అతను ఏ దిశకు ఎదురుగా ఉన్నాడు అంటున్నాడు. మార్నింగ్ టైం అంట. మార్నింగ్ టైం అని అంటే ఏం చేస్తావు? సన్ రైజ్ టైం. ఓకే, రైట్. పోల్ నీడ ఎటువైపు పడ్డది? ఆయనకు రైట్ సైడ్ పడ్డది. రైట్ సైడ్ పడ్డది. షాడోస్ ఇటువైపు ఉంటాయి. ఎవరికి రైట్? ఓకేనా? సో ఎవరికి లెఫ్ట్? ఓకే, డన్. అదొక్కటి చూసుకోండి. ఎవరికి లెఫ్ట్, ఎవరికి రైట్? ఇక్కడ అడిగింది ఫెల్ ఎగ్జాక్ట్లీ ఆన్ హిస్ రైట్. రైట్ సైడ్ పడ్డదంట. అంటే అతను ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటున్నాడు. అతను సౌత్ డైరెక్షన్ కదా ఫేస్ చేస్తున్నాడు. సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్న పర్సన్కే మనకు రైట్ సైడ్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. సో ఇట్లా తీసుకోండి. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఎర్లీ మార్నింగ్ మోనా అండ్ శ్రియా were talking while facing each other. Mona's shadow was directly falling on Shriya. In which direction was Shriya facing towards? ఒక రోజు తెల్లవారుజామున మోనా మరియు శ్రేయ ఒకరినొకరు ఎదుర్కొంటూ మాట్లాడుకుంటున్నారు. మోనా నీడ నేరుగా శ్రేయపై పడింది. శ్రేయ ఏ దిశ వైపు ఉంది అంటున్నాడు. నేను మీకు ఈ మాట చెప్పిన, ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ముందు చెప్పిన.
సన్ రైజ్ టైం అన్నాడు. సన్ రైజ్ టైం ఓకేనా, ఒకరు నార్త్ చూస్తారు, ఒకరు సౌత్ చూస్తారు, కామన్. సో లెఫ్ట్ రైట్లు ఉంటాయి, సో రైట్ లెఫ్ట్లు ఇట్లా ఉంటాయి. షాడో అనేది నీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇది ఫిక్స్. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏం అడిగిండు అంటే, ఓకే రైట్, మోనా షాడో శ్రియా మీద పడ్డదంట. శ్రియా మీద పడ్డది, మోనా నీడ శ్రియా మీద పడ్డది. సో మోనా నీడ ఎటువైపు పడుతుంది? బేసిక్గా పడమర దిశగా పడుతుంది. అంటే మోనా నీడ, మోనా ఎక్కడున్నా కూడా పడమర దిశగా పడుతుంది. అవునా? పడుతుంది అంటే ఇటువైపే పడాలి. ఎవరి మీద పడ్డదంట? సో శ్రియా మీద పడ్డది. ఆమె నీడ మొత్తంగా పోయి శ్రియా మీద పడ్డది. అంటే ఒకవేళ ఆమె ఇట్లా నిల్చుంది అనుకో, మోనా ఇట్లా నిల్చుంటే షాడో ఇటువైపు పడాలి కదా. పడుతున్నప్పుడు ఇక్కడ నిల్చున్న పర్సన్ ఎవడైతే ఉంటాడో వాని మీద పడుతుంది. ఓకేనా, అంటే వెస్ట్ సైడ్ పడుతుంది అని అంటే వాడు వెస్ట్ సైడ్ నిల్చొని ఫేసింగ్ ఇటు సైడ్ పెట్టిండు, అంటే ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నాడు. ఓకే, అంటే ఇక్కడ డైరెక్షన్ అంటే మనకి షాడో పడుతుంది కదా, అంటే ఒక మనిషి ఇలా నిల్చొని ఎటు ఫేస్ చేస్తుంటాడు? ఇక్కడ నిల్చొని ఈస్ట్ డైరెక్షన్లో ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వెనక్కి తిరిగైతే మాట్లాడుకోరు కదా, ఫేస్ టు ఫేసే మాట్లాడుకుంటారు. అది క్లియర్గా చెప్పిండు. అంటే ఇక్కడ ఈ పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఈ పర్సన్ ఉన్నారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే షాడో అనేది శ్రియా మీద పడ్డది. ఇప్పుడు శ్రియా ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది? సో విచ్ డైరెక్షన్ శ్రియా ఈజ్ ఫేసింగ్ అని అంటే ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. ఓకేనా, ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది. అర్థమైంది కదా? రైట్, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. తమన్నా స్టార్టెడ్ హర్ వాక్ ఎట్ 6 AM. ఆన్ హర్ వే she saw a tree in front of her. She noted that the shadow of the tree was exactly to her left. In which direction was Tamanna walking anta? తమన్నా ఉదయం 6 గంటలకు తన నడకను ప్రారంభించింది. దారిలో ఆమె ముందు ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు నీడ సరిగ్గా తన ఎడమ వైపున ఉందని ఆమె గమనించింది. తమన్నా ఏ దిశలో నడుస్తుంది అంటున్నాడు. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, తమన్నా అనడుతోనే అందరి ముఖంలో నవ్వొచ్చు ఉంటుంది కదా, నాకు తెలుసు. సరే ఓకే, చూద్దాం. ఇప్పుడు సో మార్నింగ్ టైం కదా, 6 AM స్టార్ట్ అయింది నడక అని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పుడు చూడండి ఒకసారి, షాడో ఎటువైపు పడుతుంది? ఆన్ హర్ లెఫ్ట్. సో లెఫ్ట్ సైడ్ పడుతుందంట. మార్నింగ్ టైంలో ఇట్లా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ షాడోస్ ఎవరికి పడతాయి? సో అదొక్కటి నీకు అర్థమైతే చాలు. సో నార్త్ ఫేస్ చేస్తున్న పర్సన్కి లెఫ్ట్ సైడ్ షాడోస్ పడతాయి. నార్త్ ఫేస్ చేస్తున్న పర్సన్కి లెఫ్ట్ సైడ్ షాడోస్ పడతాయి. ఇప్పుడు మనకేమన్నాడు అని అంటే, సో తన షాడో ఇక్కడ మనకి ద ట్రీ వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ అని చెప్పేసి అన్నాడు. షాడో ఆఫ్ ద ట్రీ తనకి లెఫ్ట్లో ఉంది అని చెప్పేసి అన్నాడు. షాడో ఆఫ్ ద ట్రీ తనకి లెఫ్ట్లో ఉంది అని అంటే ఏ నీడైనా, ఎవరి నీడైనా, అక్కడ ఒక పోల్ ఉండొచ్చు, ఒక చెట్టు ఉండొచ్చు, ఒక మనిషి ఉండొచ్చు, నువ్వు ఏ ఐటమ్ అక్కడ పెట్టినా కూడా, ఏది అక్కడ ఉంచినా కూడా మార్నింగ్ టైంలో దాని నీడ వెస్ట్ సైడే పడుతుంది. మార్నింగ్ టైంలో నీడ వెస్ట్ సైడే పడుతుంది, ఇంకా వేరే డైరెక్షన్లో పడదు. ఈవినింగ్ టైంలో నువ్వు ఏ ఐటమ్ ఉంచినా దాని నీడ అనేది ఈస్ట్ సైడే పడుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడున్న పర్సన్కి లెఫ్ట్ అంటే నార్త్ డైరెక్షన్ చూసే పర్సన్కి లెఫ్టే కదా, అంటే తమన్నా ఈజ్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్, క్లియర్, రైట్. బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు కదా. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇన్ ద మార్నింగ్ ఎక్స్ అండ్ వై ఆర్ వాకింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఇన్ ఏ పార్క్. వెన్ దే మీట్ ఈచ్ అదర్, వైస్ షాడో ఫాల్ స్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్. ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ ఎక్స్ ఫేసింగ్? ఉదయం ఎక్స్ మరియు వై ఒక ఉద్యానవనంలో ఒకరినొకరు చూస్తున్నారు. వారు ఒకరినొకరు కలిసినప్పుడు వై నీడ నేరుగా ఎక్స్ ముందు పడుతుంది. ఏ దిశలో ఎక్స్ ఉంది అని చెప్పేసి అని అంటున్నాడు. సారీ. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి మార్నింగ్ టైంలో అంటున్నాడు, మార్నింగ్ టైంలో సన్ రైజ్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడు? వై షాడో ఫెల్ స్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్ అంట. సో నేను ఇంతకుముందు చెప్పిన మార్నింగ్ టైంలో నా ముందే షాడో పడుతుంది అనుకో, మార్నింగ్ టైంలో వెస్ట్ సైడ్ షాడోస్ అనేవి కనిపిస్తాయి. అంటే ఆ షాడో నా ముందు కనిపిస్తుంది, నా ముందు అక్కడ కనిపిస్తుంది నాకు షాడో. అంటే నేను ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు? వెస్ట్ డైరెక్షన్, అవునా కదా? నా ముందే షాడో కనిపిస్తుంది అని అంటే నేను ఇట్లా చూస్తున్నా, నా ముందు నా షాడో కనిపిస్తుంది అంటే అది వెస్ట్ డైరెక్షన్, నేను ఫేస్ ఆ వెస్ట్ సైడే చూస్తున్నా అన్నట్టు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు? వై షాడో ఫాల్ స్ట్రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ముందు పడ్డది,
ఇప్పుడు ఎక్స్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటున్నాడు. ఎక్స్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తాడు ముందు అని అంటే మనకి వెస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తుంటాడు. ఓకేనా, వెస్ట్ డైరెక్షన్ పశ్చిమ దిశ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ డన్ అండి. సో ఇవి ఇక్కడ మనకు షాడో బేస్డ్ క్వశ్చన్స్. సో సింపుల్గా మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని అంటే షాడోస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ వస్తే మీరు సన్ రైజ్ సన్సెట్ ఒకటి జాగ్రత్తగా చూసుకొని నార్త్ ఫేసు సౌత్ ఫేసు ఎట్లా ఉంటారో చెక్ చేసుకోండి. అలాగే ఎవరికి ముందు పడుతుంది ఎవరికి వెనక పడుతుంది. ఓకే, సో అవి రెండు జాగ్రత్తగా చేసుకుంటే మీకు క్లియర్గా షాడో బేస్డ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. డన్. నెక్స్ట్ తర్వాత సో క్లాక్ బేస్డ్ క్వశ్చన్ అండి, గడియారం ఆధారంగా ఉండేటువంటి క్వశ్చన్స్. సో క్లాక్ బేస్డ్ గడియారం ఆధారంగా అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే మనకి క్లాక్స్ అనేటువంటి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది. దానికి దీనికి కొంచెం రిలేషన్ ఏంటి అని అంటే క్లాక్ ఒక్కదాన్ని ఇక్కడ యూజ్ చేస్తాం, క్లాక్ ఒక్కటే యూజ్ చేస్తాం, వేరే ఏం యూజ్ చేయం. ఓకేనా, క్లాక్లో ఉండేటువంటి టైమర్ని యూజ్ చేసుకుంటాం. అయితే క్లాక్ బేస్డ్ డైరెక్షన్స్ ఎట్లా ఉంటాయి అని అంటే మనకి క్లాక్ ఉంటుంది కదా, సో క్లాక్లో ఇక్కడ 3, ఇక్కడ 12, ఇక్కడ 6, ఇక్కడ 9 ఉంటుంది కదా. సో బేసిక్ ఏంటి, ఇది ఈస్ట్ డైరెక్షన్ అకార్డింగ్ టు ద రూల్. ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది వెస్ట్, ఇది సౌత్, అంతే కదా. మనం నెంబర్స్ ఇస్తాం, నెంబర్స్ ఇచ్చినా కూడా డైరెక్షన్స్ మాత్రం ఇవే. సో ఇట్లా ఉంటుంది కదా మనకి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాక్లో 3 o'clock అవుతుంది అనుకోండి, ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు కదా. గంటల ముళ్ళు ఏ డైరెక్షన్ చూపిస్తుంది, ఈస్ట్ డైరెక్షన్. సో నిమిషాల ముళ్ళు ఏ డైరెక్షన్ చూపిస్తుంది, నార్త్ డైరెక్షన్. అవునా, రైట్. అయితే ఇక్కడ ఆయన ఏమంటాడు తెలుసా, గంటల ముళ్ళు ఒకవేళ సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తే నిమిషాల ముళ్ళు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుంది అని అడుగుతాడు. సార్ ఒరిజినల్గా నువ్వు టైం తీసుకుంటే ఇట్లనే తీసుకుంటావు, కానీ ఈ గంటల ముళ్ళు ఈస్ట్ డైరెక్షన్ కాదు, దీన్ని సౌత్ అనుకో అంటున్నాడు. అప్పుడు నువ్వు నిమిషాల ముళ్ళు ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తుందో నువ్వు ఐడెంటిఫై చేయాలి. సో క్లాక్ బేస్డ్ అన్నప్పుడు ఇట్లా తీసుకుంటాం అన్నట్టు. ఒక పర్టికులర్ టైం మెన్షన్ చేసి దాంట్లో అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ రెండింటి గురించి ఇచ్చి అవర్ హ్యాండ్ ఒక డైరెక్షన్ ఫేస్ చేస్తుంది, మినిట్ హ్యాండ్ ఇంకో డైరెక్షన్ ఫేస్ చేస్తుంది అని అంటాడు. అయితే అవర్ హ్యాండ్ ఇచ్చి మినిట్ హ్యాండ్ అడుగుతాడు, లేదా మినిట్ హ్యాండ్ ఇచ్చి అవర్ హ్యాండ్ అడుగుతాడు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ మనకి క్వశ్చన్ అనేది ఫ్రేమింగ్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో బేస్డ్ ఆన్ దిస్ ఉండేదే మనకి క్లాక్ బేస్డ్ క్వశ్చన్. క్లాక్ దగ్గర ఇంకా మిగతా విషయాలు చాలా నేర్చుకుంటాం, దానికి దీనికి ఏం లేదు, క్లాక్ను ఒక్కదాన్ని వాడుకుంటున్నాం ఇక్కడ. అర్థమైందా, రైట్. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. డన్. ఒకసారి ఇక్కడ చూడండి, మనీ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్, హీ లుక్స్ టైమ్ ఇన్ హిస్ వాచ్, ఇట్ షోస్ యాజ్ 3 o'clock. విచ్ డైరెక్షన్ డూ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ పాయింట్స్ రెస్పెక్టివ్లీ అంటున్నాడు. మనీ తూర్పు ముఖంగా ఉన్నాడు, అతను తన గడియారంలో సమయాన్ని చూస్తాడు, అది 3 గంటలుగా చూపిస్తుంది. గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు వరుసగా ఏ దిశను సూచిస్తాయి అంటున్నాడు. సో 3 o'clock అయినప్పుడు ఎట్లా ఉంటుంది, ఓకేనా. 3 o'clock అయినప్పుడు ఇక్కడ 3, ఇక్కడ 12 ఇట్లా ఉంటుంది కదా, రైట్. నువ్వు 3 o'clockను చూడాలి అని అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. 3 o'clock అవుతున్నప్పుడు మనీ ఫేసింగ్ ఈస్ట్ అంట, మనీ ఫేసింగ్ ఈస్ట్ అంట. నువ్వు 3 o'clock వాచ్లో ఇట్లా చూస్తావు కదా, నువ్వు వాచ్లో ఇట్లా చూసినప్పుడు 3 o'clock అవుతున్నప్పుడు ఎట్లా చూస్తావు, ఇటు వాచ్ పెట్టి ఇట్లా చూడవు కదా, నీ వాచ్ ఇటు పెట్టుకొని ఇట్లా చూడవు కదా. సో వాచ్ ముందు పెట్టుకొని ఇట్లా చూస్తావు. వాచ్ ముందు పెట్టుకొని ఇట్లా చూసినప్పుడు నీకు నీ ఫేసింగ్ అనేదట ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. అంటే ఇక మీరందరూ చూస్తున్నట్టే నేను ఇక్కడ వాచ్ పెట్టి ఇట్లా చూస్తా, నేను 3 గంటలు అవుతున్నప్పుడు నా ఫేసింగ్ అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. అప్పుడు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ డైరెక్షన్స్ ఏంటి అంటున్నాడు. సో చూడండి, నేను ఫేస్ చేస్తుంది ఈస్ట్ డైరెక్షన్, ఓకేనా, రైట్. సో ఈస్ట్ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్కి 90 degrees క్లాక్ వైజ్లో ఉంటుంది కదా, ఇది సౌత్ డైరెక్షన్ అవుతుంది. ఓకేనా, రైట్. సో నేను ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్ వెన్ 3 o'clock అంటే ఇగో ఈ డైరెక్షన్ ఉంటుంది చూసిర్రా, ఇది ఈస్ట్, ఇది 90 degrees ఎగ్జాక్ట్గా ఇట్లా అవుతుంది కదా. 90 degrees అయినప్పుడు ఇది సౌత్ డైరెక్షన్ అవుతుంది. అంటే అప్పుడు అవర్ హ్యాండ్ సౌత్ డైరెక్షన్ చూపించాలి, మినిట్ హ్యాండ్ ఈస్ట్ డైరెక్షన్ చూపించాల్సి వస్తుంది అన్నట్టు. ఓకే, రైట్. క్వశ్చన్ ఏం అడిగారంటే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు వరుసగా ఏ డైరెక్షన్ చూపిస్తాయి అంటున్నాడు. ఫస్ట్ గంటల ముళ్ళు తీసుకోవాలి. గంటల ముళ్ళు సౌత్ కదా, సౌత్. నిమిషాల ముళ్ళు ఈస్ట్ కదా, ఈస్ట్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
సౌత్ అండ్ ఈస్ట్. అర్థమైందా? మీరు ఇమాజిన్ మీ వాచ్ అక్కడ ఉందని అనుకోండి, వాచ్ ఉందనుకోండి, జస్ట్ మీకు ఏం చేస్తారు తెలుసా, ఆ డైరెక్షన్స్ అనేవి అక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. క్లాక్ మారదు, క్లాక్ 3 o'clock అంటే 3 o'clock ఫిక్స్. కానీ అక్కడ అవర్ హ్యాండ్ 3 o'clock చూపిస్తున్నప్పుడు అవర్ హ్యాండ్ సౌత్ చూపిస్తున్నానో, నార్త్ చూపిస్తున్నానో, సబ్సీక్వెంట్ డైరెక్షన్ చూపిస్తున్నానో మెన్షన్ చేస్తాడు. అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఇక్కడ చూడండి. రమ్య సీస్ హర్ వాల్ క్లాక్ అండ్ ఇట్ షోయింగ్ 3:50 వేర్ అవర్ హ్యాండ్ పాయింట్స్ ఈస్ట్, విచ్ సైడ్ డస్ మినిట్ హ్యాండ్ పాయింట్స్ అంటున్నాడు. రమ్య తన గోడ గడియారాన్ని చూసింది మరియు అది 3:50 చూపిస్తుంది. అక్కడ గంటల ముళ్ళు తూర్పు వైపు చూపుతుంది, నిమిషాల ముళ్ళు ఏ డైరెక్షన్ చూపుతుంది అంటున్నాడు. ఒకసారి చూడండి, మీకు 3:50 అవుతుంది అని చెప్పిండు. 3:50 అయినప్పుడు ఎట్లా చూపిస్తుంది? ఓకేనా, 3:50 అయినప్పుడు గంటల ముళ్ళు 4 దగ్గర దాకా వచ్చినట్టు కనిపిస్తుంది. నేను మళ్ళా మీకు క్లాక్స్ వచ్చినప్పుడు, క్లాక్స్ అనే లెసన్ వచ్చినప్పుడు ఇది ఎందుకు ఇట్లా ఉంటుంది, అది ఎందుకు అట్లా ఉంటుందో కూడా చెప్తా నేను మీకు. ఓకేనా, రైట్. సో ఇలాగ అనిపిస్తుంది. ఇప్పుడు గంటల ముళ్ళు ఈస్ట్ డైరెక్షన్ చూపిస్తుంది అన్నాడు. దీనికి ఎగ్జాక్ట్గా ఇది ఆపోజిట్లో ఉందన్నది కాదండి. ఎందుకనంటే నీకు ఇక్కడ 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఉండే కోణం ఎంత అంటే 30 డిగ్రీలే ఉంటుంది. అంటే ఇది ఇంకా 30 డిగ్రీలని ఫిల్ కూడా చేయదు. 3:50 అయినప్పుడు 30 డిగ్రీలు ఫిల్ చేయదు, ఓన్లీ 25 డిగ్రీస్ దగ్గరనే ఆగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ డైరెక్షన్ అని అంటే ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? సబ్సీక్వెంట్ డైరెక్షన్. అప్పుడు ఇది వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఇది ఈస్ట్ డైరెక్షన్, ఇది వెస్ట్ డైరెక్షన్ ఫిక్స్. ఇక్కడ మనకు అయ్యేది ఇది ఏంటి అని అంటే సబ్సీక్వెంట్ డైరెక్షన్ వాయువ్య దిశ అవుతుంది. ఓకేనా, సో వాయువ్య దిశలో చూపిస్తుంది నిమిషాల ముళ్ళు. అర్థమైందా? నిమిషాల ముళ్ళు ఎక్కడ చూపిస్తుంది? వాయువ్య దిశను చూపిస్తుంటది. ఇది నీకు ఈస్ట్ డైరెక్షనే అవుతుంది. ఎందుకనంటే ఆల్మోస్ట్ 4కి 5కి మిడ్లో ఉన్నప్పుడు సబ్సీక్వెంట్ డైరెక్షన్ 45 డిగ్రీస్ కార్నర్ అవుతుంది. కానీ గంటకి మధ్యలో ఉండే కోణం 30 డిగ్రీసే కాబట్టి నీకు 3:50 అయినప్పుడు సో ఓన్లీ 25 డిగ్రీసే రొటేషన్ అయి ఉంటుంది అది. ఓకేనా, 25 డిగ్రీస్ రొటేషన్ అయ్యే ఉంటుంది. కాబట్టి సో ఈ డైరెక్షన్ సబ్సీక్వెంట్ డైరెక్షనే అవుతుంది. ఓకే, సో దట్ ఈస్, సో ఇక్కడ మనకి నార్త్ వెస్ట్ డైరెక్షన్ వాయువ్య దిశ. క్లియరా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో డన్. ఇవి 2 క్వశ్చన్లు మనకి క్లాక్ బేస్డ్తో ఉన్నటువంటివి. ఓకేనా, క్లాక్ బేస్డ్తో ఉన్నటువంటివి. క్లియర్ ఇక్కడికి? సో క్లాక్ బేస్డ్ నేను 2 క్వశ్చన్లు తీసుకున్నాను, ఎందుకంటే జస్ట్ ఒక ఐడియా కోసం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని, ఆ జనరల్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ని బేస్ చేసుకొని, అంటే ఒక ట్రిగర్ పాయింట్ నుంచి ఇంకో ట్రిగర్ పాయింట్, ఇంకో ట్రిగర్ పాయింట్ నుంచి ఇంకో ట్రిగర్ పాయింట్కి మనకి డైరెక్షన్స్ని మెన్షన్ చేస్తారు. అంటే ఒక విలేజ్ ఇంకో విలేజ్కి తూర్పున ఉంది, ఒక విలేజ్ ఇంకో విలేజ్కి వెస్ట్లో డైరెక్షన్లో ఉంది, లేదా ఒక సిటీ అని మెన్షన్ చేయొచ్చు, విలేజ్ అని మెన్షన్ చేయొచ్చు, కాలనీ అని మెన్షన్ చేయొచ్చు. ఇట్లా ఏదో ఒక దాని గురించి మెన్షన్ చేసి అది కొంత డిస్టెన్స్లో ఉన్నాయని చెప్తాడు. అక్కడ షార్ట్ కట్స్ పనికిరావు. ఓకేనా, నువ్వు షార్ట్ కట్లో చేయడానికి ఏం ఉండదు. అక్కడ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ స్ట్రక్చర్ని మనం మేక్ ఓవర్ చేసి ఆన్సర్ అడిగిన దానికి చేయాల్సి ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఒకసారి చూద్దాం. 5 houses P, Q, R, S and T are located in the same colony. T is to the east of Q at a distance of 40 meters. P is to the south of Q at a distance of 30 meters. R is to the west of Q at a distance of 40 meters. Q is to the south of S at a distance of 35 meters. R is in which direction with respect to T అంటున్నాడు. 5 ఇల్లు P, Q, R, S మరియు T ఒకే కాలనీలో ఉన్నాయి. T 40 మీటర్ల దూరంలో Qకి తూర్పున ఉంది. P 30 మీటర్ల దూరంలో Qకి దక్షిణంగా ఉంది. R 40 మీటర్ల దూరంలో Qకి పశ్చిమాన ఉంది. Q 35 మీటర్ల దూరంలో Sకి దక్షిణంగా ఉంది. R Tకి సంబంధించి ఏ దిశలో ఉంది అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి ఫస్ట్ T ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ Q కదా, రైట్. ఈస్ట్ ఆఫ్ Q 40 మీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ మనకి T ఉంది. P అనేది 30 మీటర్స్ డిస్టెన్స్లో మనకి Qకి సౌత్లో ఉంది. నెక్స్ట్ తర్వాత R ఈస్ టు ద వెస్ట్ ఆఫ్ Q అంట. సో Qకి వెస్ట్లో R ఉంది. ఎంత డిస్టెన్స్లో? 40 మీటర్స్ డిస్టెన్స్లో. Q అనేది Sకి సౌత్లో ఉంది అంట. సో Sకి సౌత్లో Q ఉంది. ఎంత దూరంలో? 35 మీటర్స్ డిస్టెన్స్లో.
ఇప్పుడు ఆర్ అనే పర్సన్ టీ దగ్గర నుంచి చూసినప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటున్నాడు. సో టీ దగ్గర నుంచి చూస్తే ఆర్ అనేటోడు వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు కదా. సో వెస్ట్ డైరెక్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ అండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ పోల్ ఈ ఈస్ టు ద నార్త్ ఆఫ్ పోల్ యూ అండ్ ఈస్ట్ ఆఫ్ పోల్ ఆర్. పోల్ ఎన్ ఈస్ టు ద వెస్ట్ ఆఫ్ పోల్ యూ అండ్ ఈస్ట్ ఆఫ్ పోల్ ఐ. పోల్ జే ఈస్ టు ద సౌత్ ఆఫ్ పోల్ ఐ. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ పోల్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు పోల్ యూ? ధ్రువం ఈ అనేది యు ధ్రువానికి ఉత్తరం వైపు మరియు ధ్రువం ఆర్కు తూర్పు వైపున ఉంటుంది. ధ్రువం ఎన్ అనేది యు ధ్రువానికి పశ్చిమం వైపు మరియు ధ్రువం ఐకి తూర్పు వైపున ఉంటుంది. ధ్రువం జే అనేది ధ్రువం ఐ ధ్రువానికి దక్షిణం వైపు ఉంటుంది. ధ్రువం యు ధ్రువానికి సంబంధించి ధ్రువం ఆర్ యొక్క స్థానం ఏమిటి అంటున్నాడు. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి యు దగ్గర వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్, ఆర్ యొక్క పొజిషన్ కావాలి యు దగ్గర నుంచి చూస్తే. సో ఒక్కసారి చూడండి, మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, పోల్ ఈ ఈస్ టు ద నార్త్ ఆఫ్ యు అంట. యు ఇక్కడ ఉంటే యూకి నార్త్లో ఏముంది? సో యూకి నార్త్లో ఈ ఉంది. అండ్ ఈస్ట్ ఆఫ్ పోల్ ఆర్, ఈ అనేది ఆర్కి ఈస్ట్లో ఉందంట, ఆర్కి ఈస్ట్లో ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏం అడిగిండు? నువ్వు ఒక్క స్టేట్మెంట్ని బట్టి ఆన్సర్ చెప్పేయచ్చు. నీ ఒక్క స్టేట్మెంట్ని బట్టి నువ్వు ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకనంటే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు యూ అంట. యూ దగ్గర నుంచి చూస్తే ఆర్ అనేటువంటి యొక్క పొజిషన్ ఎట్లుంది అంటున్నాడు. ఆర్ పొజిషన్ ఎట్లుంది? సో నార్త్ వెస్ట్లో ఉన్నాడు, వాయువ్య దిశలో ఉన్నాడు. ఓకేనా, వాయువ్య దిశ, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసిరా, మీరు ఒక్కటే స్టేట్మెంట్తోని ఆన్సర్ని డైరెక్ట్గా పెట్టవచ్చు. రైట్ అండి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎ మ్యాన్ గోస్ టువర్డ్స్ ఈస్ట్ 5 kilometers, then he takes 120 degrees right turn and goes 5 kilometers. He again takes 120 degrees right turn and goes 5 kilometers. With respect to the starting point, where is he now? ఒక వ్యక్తి తూర్పు వైపు 5 కిలోమీటర్లు వెళ్తాడు, తర్వాత 120 డిగ్రీలు కుడి మలుపు తీసుకొని 5 కిలోమీటర్లు వెళ్తాడు. అతను మళ్ళీ 120 డిగ్రీల కుడి మలుపు తీసుకొని 5 కిలోమీటర్లు వెళ్తాడు. ప్రారంభ బిందువుకి సంబంధించి అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్లో జాగ్రత్తగా చూస్తే ఒక పర్సన్ ఫస్ట్ ఏం చేసిండంటే ఈస్ట్ డైరెక్షన్లో ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిండంట. ఓకేనా, రైట్, ఇట్లా వెళ్ళిండు. ఇప్పుడు 120 డిగ్రీలు రైట్ తీసుకున్నాడంట. సో నువ్వు రైట్ తీసుకుంటే 90 degrees అయితే ఇట్లా తిరుగుతావు. రైట్ తీసుకుంటే 120 డిగ్రీలు అనుకోండి, ఏం చేస్తామనంటే కొంచెం లెఫ్ట్కి తిరుగుతావు. ఎట్లా అవుతావు? ఇలా కొంచెం ఇట్లా వస్తావు. ఓకేనా, 120 డిగ్రీలు ఎంత దూరము అని అంటే 5 కిలోమీటర్లు. ఓకే, రైట్. ఇక్కడ నుంచి నువ్వేం చేసినావు? మళ్ళీ 120 డిగ్రీలు మళ్ళీ రైట్ తీసుకున్నావు. 120 డిగ్రీలు మళ్ళీ రైట్ తీసుకున్నావు. ఓకే, రైట్. ఎంత దూరం? 5 కిలోమీటర్లు పోయినావు. ఎక్కడికి వచ్చినావు? ఇగో ఇక్కడికి వచ్చినావు. ఓకేనా, రైట్. నువ్వు మొత్తంగా ట్రావెల్ చేసింది ఇగో ఇలా ఉంది. ఓకే, డన్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ద స్టార్టింగ్ పాయింట్, వేర్ ఈజ్ హీ? మరి ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి నువ్వు చూస్తే ఎక్కడున్నావు అంటే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కే వచ్చినావు. ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ ఎక్కడున్నావో అక్కడికే వచ్చినావు. అర్థమైందా? సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో రైట్, ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వశ్చన్ మనకి ఇంకొక మోడల్కి సంబంధించింది. మనకి డైరెక్షన్ చేంజింగ్ అనేటువంటి ఒక మోడల్ ఉంటుంది. ఓకేనా, డైరెక్షన్ చేంజింగ్ అనేటువంటి మోడల్ ఉంటుందండి. డైరెక్షన్ చేంజింగ్ అంటే ఏంటి అని అంటే మనకి కోడింగ్ డీకోడింగ్ దగ్గర మనం చూస్తుంటాం. కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ మీకు తెలిసి ఉంటే దాంట్లో సబ్స్టిట్యూషన్ అని బ్లూని బ్లాక్ అని, బ్లాక్ని గ్రీన్ అని, గ్రీన్ని మనం వైట్ అని చెప్పేసి ఇట్లా మారుస్తుంటాం కదా. సేమ్ అట్లనే సబ్స్టిట్యూషన్ అని అంటాం ఇక్కడ కూడా. డైరెక్షన్ సబ్స్టిట్యూషన్ లేదా డైరెక్షన్ చేంజింగ్ అనొచ్చు. ఏమవుతుంది ఇక్కడ అనంటే ఒక డైరెక్షన్ని ఇంకొక డైరెక్షన్గా మనకి అనుకుంటే అట్లా డైరెక్షన్ చేంజ్ అవుతున్నటువంటి ఫార్మాట్ ఆధారంగా నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్ ఏ విధంగా మారుతుంది అని అంటాడు. సో దానికి సంబంధించింది ఈ డైరెక్షన్ చేంజింగ్ అనేది. ఓకే, రైట్. సో మనకి డైరెక్షన్ చేంజింగ్ సంబంధించినటువంటి ఈ క్వశ్చన్లో మనం దేని ప్రామాణికం తీసుకుంటాం అనంటే యాంగిల్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ఓకేనా, నీకు యాంగిల్ అనేది తెలవాలి. ఆల్రెడీ యాంగిల్ బేస్డ్ క్వశ్చన్ మనం చూసినాం కదా.
45 degrees క్లాక్ వైజ్, ఓకేనా. సో లేదా 90 degrees క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. అంటే అయితే క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ రొటేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఈస్ట్ బికమ్స్ సౌత్ అండ్ సౌత్ బికమ్స్ వెస్ట్ అండ్ సో ఆన్, వాట్ విల్ బికమ్ సౌత్ వెస్ట్? తూర్పు దక్షిణంగాను మరియు దక్షిణం పడమరగా మారితే నైరుతి ఏమిటి అంటున్నాడు. సో మీరు చూడండి, ఈస్ట్ అనేది సౌత్ అయిందంట. ఈస్ట్ నుంచి సౌత్ ఎందుకైంది? ఇది ఈస్ట్, సౌత్ ఎందుకైంది అని అంటే 90 degrees క్లాక్ వైజ్లో రొటేట్ అయింది, ఓకేనా. తూర్పు దక్షిణంగా మారింది అని అంటే 90 degrees క్లాక్ వైజ్లో రొటేట్ అయింది. నెక్స్ట్ దక్షిణం పడమరగా మారింది. దక్షిణం పడమరగా మారిందంటే దక్షిణం నుంచి పడమర 90 degrees క్లాక్ వైజ్, ఇది కూడా ఏమవుతుంది? 90 degrees క్లాక్ వైజ్. ఇప్పుడు నైరుతి ఏమవుతుంది అంటున్నాడు, ఓకేనా. నైరుతి ఏమవుతుంది అంటున్నాడు. సో నైరుతి కూడా ఏం కావాలి? 90 degrees క్లాక్ వైజ్లో వెళ్ళాలి. ఇప్పుడు ఇగో చూడండి, ఇక్కడ నైరుతి ఇక్కడ ఉంటుంది కదా, ఎస్ ఇది నైరుతి. క్లాక్ వైజ్లో 90 degrees అంటే ఏమవుతుంది? ఇగో ఇక్కడికి వచ్చేస్తుంది. ఏ డైరెక్షన్ ఇది? వాయువ్య దిశ. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్ వాయువ్య దిశ అని అంటాం, ఓకేనా. నార్త్ వెస్ట్ వాయువ్య దిశ. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్, నార్త్ ఈస్ట్ బికమ్స్ వెస్ట్ అండ్ సో ఆన్, వాట్ విల్ వెస్ట్ బికమ్ అంటున్నాడు. ఆగ్నేయం ఉత్తరంగా మారితే, ఈశాన్యం పడమరగా మారితే అప్పుడు పశ్చిమం ఏమవుతుంది అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. రైట్. సో ఒకసారి చూడండి, ఇక్కడ సౌత్ ఈస్ట్ బికమ్ నార్త్ అంట. అంటే సౌత్ ఈస్ట్ ఇక్కడ నుంచి ఏమైంది? నార్త్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ సౌత్ ఈస్ట్ అనేది నార్త్ అవ్వడానికి రీజన్ ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్లో 135 degrees మూవ్ అయింది. ఆగ్నేయం ఉత్తరంగా మారడానికి 135 degrees యాంటీ క్లాక్ వైజ్గా మూవ్ అయింది. ఇప్పుడు ఈశాన్యం పడమరగా మారాలి అని అంటే ఇగో ఈశాన్యం నుంచి పడమర ఇక్కడికి వస్తే ఇది కూడా 135 degrees యాంటీ క్లాక్ వైజే అవుతుంది. అప్పుడు పశ్చిమం ఏమవుతుంది అంటున్నాడు. సో పశ్చిమం డైరెక్షన్, ఇక్కడ వెస్ట్ డైరెక్షన్ నుంచి 135 degrees అని అంటే ఇగో ఇక్కడికి వస్తుంది. ఏ డైరెక్షన్ ఇది? సౌత్ ఈస్ట్ డైరెక్షన్, అంటే ఆగ్నేయ దిశ అవుతుంది, ఓకేనా. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఆగ్నేయ దిశ అవుతుంది. క్లియరా? ఇగో ఇది డైరెక్షన్ చేంజింగ్కి సంబంధించింది. అంటే ఒక డైరెక్షన్ నుంచి ఇంకొక డైరెక్షన్ ఏ విధంగా మారుతుంది అనే దానికి సంబంధించినటువంటి థింగ్ ఇక్కడ. ఆర్ యూ గైస్ క్లియర్ అండి? రైట్. సో నెక్స్ట్ ఇక్కడ తర్వాత క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీకు న్యూ మోడల్, న్యూ ట్రెండ్ని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి మోడల్ ఇది. సో ప్రజెంట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి ట్రెండ్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ ఇది. టౌన్ బేస్డ్ మోడల్ అని అంటాం ఇది. అంటే మనకి లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్గా మనకి ఎలా తీసుకోవాలనో డైరెక్ట్ స్టేట్మెంట్స్ లేకుండా మొత్తం అన్నీ తీసుకుంటే కానీ ఒక ప్రాపర్ క్లారిటీ రాకుండా ఉన్నటువంటి మోడల్ ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్, టౌన్ బేస్డ్ క్వశ్చన్ అనేది, ఓకేనా. రైట్. సో ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ గురించి ఒకసారి చూద్దాం. ఇక టౌన్ బేస్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. టౌన్ ఎన్ ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ ఓ, టౌన్ పి ఈస్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ ఎన్, టౌన్ క్యూ ఈస్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ పి, టౌన్ ఆర్ ఈస్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్. సో ఇక్కడ మనకి టౌన్ క్యూ మిస్ అయింది అక్కడ. నెక్స్ట్ టౌన్ ఓ ఈస్ టు ద నార్త్ ఈస్ట్ ఆఫ్ టౌన్ ఆర్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు టౌన్ క్యూ? టౌన్ ఎన్ టౌన్ ఓకి తూర్పున ఉంది, టౌన్ పి టౌన్ ఎన్కి ఉత్తరాన ఉంది, టౌన్ క్యూ టౌన్ పికి దక్షిణాన ఉంది, టౌన్ ఆర్ టౌన్ క్యూకి పశ్చిమాన ఉంది, టౌన్ ఓ టౌన్ ఆర్కి ఈశాన్యంగా ఉంది. టౌన్ ఓకి సంబంధించి టౌన్ ఎన్ యొక్క స్థానం ఏంటి అని అంటున్నాడు. ఒకసారి చూడండి, మనకి టౌన్ ఎన్ యొక్క పొజిషన్ క్యూ దగ్గర నుంచి చూస్తే కావాలి అని అన్నాడు. సో క్యూ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. రెండు స్టేట్మెంట్స్తో ఆన్సర్ చేయగలుగుతామా లేదా చూద్దాం. టౌన్ ఎన్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ ఓ అంట. ఓకి ఈస్ట్లో ఎన్ ఉంది, ఇక్కడ ఓ ఉంది. టౌన్ పి ఈజ్ నార్త్ ఆఫ్ టౌన్ ఎన్, ఎన్కి నార్త్లో ఎవరున్నారు అని అంటే పి ఉంది. ఇప్పుడు చూడండి, టౌన్ క్యూ ఈజ్ సౌత్ ఆఫ్ టౌన్ పి అంట. టౌన్ పికి సౌత్లో క్యూ ఉంది. ఇది నీకు క్లారిటీ తెలిస్తే ఆన్సర్ పెట్టేస్తావు, కానీ క్లారిటీ ఉండదు. ఎందుకు తెలుసా? పీకి సౌత్లో ఉందంటే ఇగో పీకి సౌత్ ఇక్కడ అవుతుంది, పీకి సౌత్ ఇక్కడ కూడా అవుతుంది. అంటే ఇక్కడ తీసుకున్నప్పుడు మనము ఎన్ని ఒకలాగా చెప్పొచ్చు, నువ్వు ఇక్కడ తీసుకున్నప్పుడు ఒకలాగా చెప్పొచ్చు.
నువ్వు ఇక్కడ క్యూని తీసుకుంటే ఎన్ అనేటోడు సౌత్లో ఉన్నాడని చెప్తావు, ఇక్కడ క్యూ తీసుకుంటే ఎన్ అనేటోడు నార్త్లో ఉన్నాడని చెప్తావు. ఇప్పుడు ఏం చెప్పాలి అనేది తెలవాలి అని అంటే మిగతా స్టేట్మెంట్స్ని కూడా వర్కౌట్ చేయాలి. ఒకవేళ నువ్వు ఫ్లోలో కనుక పీకి సౌత్లోని ఇక్కడ తీసుకొని ఆన్సర్ చెప్తే ఒకలాగా ఉంటుంది, ఇక్కడ తీసుకుని ఆన్సర్ చెప్తే ఒకలాగా ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటైతే కరెక్టే, మన బాలేకపోతే తప్ప ఆన్సర్ అవుతుంది. రైట్, ఏం నమ్మొద్దు, నేను నువ్వు నమ్ముకో. ఓకే రైట్. సో ఒకసారి చూడండి, టౌన్ ఆర్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ క్యూ. క్యూకి వెస్ట్లో టౌన్ ఆర్ ఉందంట, అంటే ఇక్కడ నుంచి వెస్టా ఇక్కడ నుంచి వెస్టా చెప్పలేం, కానీ టౌన్ ఓ ఈజ్ టు ద నార్త్ ఈస్ట్ ఆఫ్ టౌన్ ఆర్. ఆర్కి నార్త్ ఈస్ట్లో ఉండాలి, అంటే ఆర్కి ఈశాన్య దిశలో ఓ ఉండాలి. ఈశాన్య దిశలో అని అంటే ఆర్ ఇక్కడ ఉందనుకోండి, ఈశాన్య దిశ ఓ ఇట్లా అవుతుంది. అంటే టౌన్ క్యూ ఇక్కడ ఉందనుకోండి, టౌన్ క్యూ ఇక్కడ ఉంటే టౌన్ క్యూకి వెస్ట్, మనకి వెస్ట్ డైరెక్షన్లో టౌన్ ఆర్ ఉంటుంది. అంటే టౌన్ క్యూ ఇక్కడ ఉంటేనే ఆర్ ఇక్కడ వస్తుంది, ఆర్ ఇక్కడ ఉంటేనే ఓ అనేది ఈశాన్య దిశలో ఉంటుంది ఆర్కి. అంటే క్యూ ఇక్కడ ఫిక్స్ కాబట్టి రైట్. ఇప్పుడు ఆన్సర్ చేయవచ్చు, ఎన్ అనేది క్యూకి నార్త్లో ఉంటుంది, ఎన్ అనేది క్యూకి నార్త్లో ఉంటుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? రైట్, ఇట్లా తీసుకుంటాం. ఫినిష్. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్. నెక్స్ట్, టౌన్ జి ఈస్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ హెచ్, టౌన్ ఐ ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ హెచ్, టౌన్ జే ఈస్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ ఐ, టౌన్ కే ఈస్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ జే, టౌన్ జి ఈస్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ టౌన్ కే. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు టౌన్ జే? టౌన్ జి టౌన్ హెచ్ కి దక్షిణంగా ఉంది, టౌన్ ఐ టౌన్ హెచ్ కి తూర్పున ఉంది, టౌన్ జే టౌన్ ఐకి పశ్చిమాన ఉంది, టౌన్ కే టౌన్ జేకి ఉత్తరాన ఉంది, టౌన్ జి టౌన్ కేకి ఆగ్నేయంగా ఉంది, టౌన్ జేకి సంబంధించి టౌన్ హెచ్ యొక్క స్థానం అంటున్నాడు. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి హెచ్ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు జే కావాలి. టౌన్ జి సౌత్ ఆఫ్ హెచ్ అంట, హెచ్కి సౌత్లో జీ ఉంది. నెక్స్ట్ ఐ ఈస్ట్లో ఉందంట, సో హెచ్కి ఈస్ట్లో ఐ ఉంది. జే, సో టౌన్ జే అనేది ఐకి వెస్ట్లో ఉందంట, అంటే జే ఇక్కడ ఉండొచ్చు, జే ఇక్కడ ఉండొచ్చు. ఓకే రైట్. టౌన్ కే ఈజ్ టు ద నార్త్ ఆఫ్ జే, సో జే ఇక్కడ ఉండొచ్చు, జే ఇక్కడ ఉండొచ్చు. మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు, మనకి ఒకసారి చూద్దాం. టౌన్ జే అనేటోడు జే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉండొచ్చు కాబట్టి టౌన్ కే ఈజ్ నార్త్ ఆఫ్ జే, అంటే టౌన్ కే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటుంది. సో ఇప్పుడు టౌన్ జీ ఈజ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ కే. మనకి టౌన్ జీ అనేది సౌత్ ఈస్ట్లో ఉందంట. సౌత్ ఈస్ట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కే ఇక్కడ ఉందనుకోండి, ఇది సౌత్ ఈస్టే. ఓకేనా? అంటే జే ఇక్కడ ఉండాలి ఈ పొజిషన్లో, జేకి నార్త్లో కే ఉండాలి, అప్పుడు ఇది సౌత్ ఈస్ట్ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అంటే కే ఇక్కడ, జే ఇక్కడ, ఇది ఫిక్స్. ఇప్పుడు చూడండి, సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు జే? జే దగ్గర నుంచి చూస్తే హెచ్ ఎట్లా ఉన్నాడు? ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నువ్వు డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ని బట్టి ఐడెంటిఫై చేయలేవు, ఖచ్చితంగా మొత్తం స్టేట్మెంట్స్ని డ్రా చేసుకోవాలి. అది కూడా డైరెక్ట్ డ్రా చేసుకోవడానికి లేదు. నువ్వు ఐడెంటిఫికేషన్లో ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, ఎక్కడి నుంచి తీసుకుంటే డైరెక్షన్ మ్యాచ్ అవుతుంది అనేది తీసుకోవాలి. ఓకేనా? రైట్, డన్. ఒకసారి చూడండి, టౌన్ జే ఈస్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ కే, టౌన్ కే ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ ఎల్, టౌన్ ఎల్ ఈస్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ ఎం, టౌన్ ఎం ఈస్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ ఎన్, టౌన్ జే ఈస్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ టౌన్ ఎన్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కే విత్ రెస్పెక్ట్ టు ఎం? టౌన్ జే టౌన్ కేకి ఉత్తరాన ఉంది, టౌన్ కే టౌన్ ఎల్కి తూర్పున ఉంది, టౌన్ ఎల్ టౌన్ ఎంకి పశ్చిమాన ఉంది, టౌన్ ఎం టౌన్ ఎన్కి దక్షిణాన ఉంది, టౌన్ జే టౌన్ ఎన్కి నైరుతి వైపున ఉంది, టౌన్ ఎంకి సంబంధించి టౌన్ కే స్థానం ఏమిటి అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ కే యొక్క పొజిషన్ కావాలి ఎం నుంచి చూస్తే. టౌన్ జే ఇస్ టు ద నార్త్ ఆఫ్ కే కదా, కేకి నార్త్లో జే ఉంది. ఓకే, కే అనేది మనకు ఎల్కి ఈస్ట్లో ఉంది, ఎల్ ఇక్కడ ఉంటే ఎల్కి ఈస్ట్లో ఉంది. ఎల్ ఈస్ టు ద వెస్ట్ ఆఫ్ ఎం, అంటే ఎం ఇక్కడ ఉండొచ్చు, ఎం ఇక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ ఎం ఈస్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ ఎన్ అంట. సో ఒకసారి చూడండి, ఎం ఈస్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ ఎన్ అంటున్నాడు. సో ఇక్కడ ఎన్ ఎక్కడ ఉంచాలి, ఎం ఎక్కడ ఉంచాలో తెలియదు. ఇక్కడ టౌన్ జే ఈస్ టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ ఎన్ అంటున్నాడు.
ఎన్నికి సౌత్ వెస్ట్లో ఉంది అంటే ఎన్ ఇక్కడ ఉందనుకోండి, ఇది సౌత్ వెస్ట్ అవుతుంది జే. ఓకే రైట్. ఇప్పుడు ఎన్ ఎట్లుండాలి, ఎం ఈజ్ టు ద సౌత్ ఆఫ్ ఎన్ అంటున్నాడు. సో ఎం అనేటువంటిది సౌత్లో ఉండాలి ఎంకి, అంటే ఎం ఇక్కడే రావాలి. ఎం ఇక్కడ ఉంటే ఎంకి వెస్ట్ సైడ్లో ఎల్ ఇక్కడ వస్తాడు. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ కే విత్ రెస్పెక్ట్ టు ఎం. ఎం దగ్గర నుంచి చూస్తే కే పొజిషన్ ఏంటి, వెస్ట్ డైరెక్షన్ కదా ఇది. ఓకేనా, సో వెస్ట్ డైరెక్షన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. క్లియరా రైట్. సో డన్. ఇవి మనకు టౌన్ బేస్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. క్లియర్. ఇవి కంప్లీట్గా మనకి డైరెక్షన్స్కి సంబంధించిన మోడల్స్ అండ్ క్వశ్చన్స్, ట్రెండింగ్ మోడల్స్తో సహా. ఓకే, సో రెగ్యులర్ మోడల్స్తో సహా అన్నిటికి సంబంధించి అన్ని మోడల్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసినాం. ఓకే రైట్. సో ఇక్కడి వరకు మీ అందరికీ కూడా క్లియర్ కట్గా అర్థమైందా? ఒక్కసారి చెప్పండి.